గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీకు అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే అంశం మీద క్లాస్ని చెప్పబోతున్నాను. దీనికంటే ముందుగా మనం భారతదేశంలో వ్యవసాయ రంగము, ఆర్థిక వ్యవస్థలో దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఆ తర్వాత హరిత విప్లవం సంబంధించి, ప్రధానంగా గ్రీన్వుడ్ సంబంధించి ఎప్పుడు, ఎందుకు, ఏ ఉద్దేశంతో ప్రారంభమైంది, తర్వాత దాని ప్రభావము ఉత్పత్తి మీద ఎలా ఉంది, ఉపాధి విషయంలో దాని ప్రభావం ఎలా ఉంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత క్లాస్ సంబంధించి అగ్రికల్చరల్ ఫైనాన్స్ అనే దాన్ని మనము చెప్పుకున్నాం. దాంట్లో వ్యవసాయ విత్తానికి సంబంధించి ఏ ఏ వ్యవస్థలు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పరపతి సౌకర్యం కల్పిస్తున్నాయి, అందులో ప్రైవేటు వ్యక్తులు, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, పెద్ద రైతులు, బంధువులు, స్నేహితులు, అలాంటి వాళ్ళు పాత్ర ఎంత, అలా కాకుండా ప్రభుత్వపరమైనటువంటి సంస్థలు ఏ రకంగా వ్యవసాయ విత్తాన్ని సమకూరుస్తున్నాయి, దానిలో గ్రామీణ పరపతి సొసైటీలు వాటి పాత్ర ఎట్లా ఉంది, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ ఎట్లా గ్రామీణ పరపతి విషయంలో ఎట్లా అవి వాటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆ తర్వాత క్లాసులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ఆర్ఆర్బిస్ యొక్క పాత్ర ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. మనకు ఆర్ఆర్బి యొక్క ప్రధానంగా వాటిని ఎస్టాబ్లిష్ చేయటంలో ఇందిరాగాంధీ 70s తర్వాత 20 సూత్రాల కార్యక్రమం అనే పథకం ఏదైతే ఉందో, ఆ పథకం లక్ష్యాలను సాధించడం కోసమే ఆర్ఆర్బిలని ప్రధానంగా ఏర్పాటు చేయబడ్డట్టుగా మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం. సో మొత్తం ఇంతవరకు వ్యవసాయ రంగంలో ఫైనాన్స్ సంబంధించి ఎట్లా ఫైనాన్స్ అనేది మొబిలైజేషన్ అవుతుంది, ఏ రకంగా రైతాంగానికి అది దోహదకారిపడుతుంది అనే విషయాలు మనం గత క్లాసుల్లో చదివాం. ఈరోజు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏమిటి, గ్రామాల్లో తర్వాత దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు క్లాసులో మనము చూద్దాం. వ్యవసాయ మార్కెటింగ్ అన్నప్పుడు ప్రధానంగా దేనికి సంబంధించిందంటే, రైతులు తాము పంటలు పండించినప్పుడు ఆ పంటల్లో కొంత భాగాన్ని సొంత అవసరాల కోసం ఉంచుకున్న తర్వాత మిగతా భాగాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు. ఇది మొదటి నుండి మన సిస్టంలో ఉంది. అయితే ఈ మార్కెట్లో అమ్ముకునేటప్పుడు రైతులకు ఆ మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది ఇవాళ మనం క్లాస్లో పరిశీలించబోతున్నాం. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి ఎన్నో రకాల శ్రమలకు వచ్చి పంటని పండిస్తున్నారు, కానీ ఆ పండిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు
ధర రాకపోతే ఆ రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల ఒక గ్రామీణ రుణభారం అనేది ఒక వ్యవసాయ రంగ ఒక సంక్షోభం అనేది మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య అనేది కొనసాగుతా ఉంది. కాబట్టి మంచి పంటలు పండియటము, పంటల ఉత్పత్తి పెంచటము ఎలాగైతే అవసరమో అదే సమయంలో మార్కెట్ సౌకర్యాలు కూడా రైతాంగానికి అందుబాటులో ఉండటం, ఆ మార్కెట్లో వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ భారతదేశంలో రైతాంగానికి ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ మార్కెటింగ్ అంటే దాని యొక్క అవసరం ఏమిటి, ఎట్లా, అది పర్పస్ ఏమిటి అనే దాని ముందు ఈ అంశాన్ని మనం చూద్దాం. మార్కెటింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ is the most important activity of farmer. రైతు సంబంధించి మార్కెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీగా ఉంది. ఇంతకుముందు చెప్పా మీకు. ఎందుకంటే పంట దిగుబడి పెంచడానికి ఎన్ని రకాలైతే పద్ధతులను మనం అవలంబిస్తున్నామో అదొక ఇంపార్టెంట్ అంశమే. కానీ పంట దిగుబడి సాధించిన తర్వాత ఆ పండిన పంటకు మార్కెట్ సౌకర్యము, సరైనటువంటి ధర ఆ పంటకు రావటం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంశంగా ఇది ఉంది. దిస్ ఈజ్ పర్టికులర్లీ ట్రూ ఇన్ ద కేస్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ హూ హ్యావ్ స్మాల్ సర్ప్లస్ ఫర్ మార్కెటింగ్. ప్రధానంగా మార్కెట్ అనేది మొత్తం రైతాంగానికి, ఏ రైతుకైనా మార్కెట్ సౌకర్యాలు అందుబాటు ఉండటం అనేది అవసరమే అయినప్పటికీ అందులో కూడా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారి విషయంలో మార్కెట్ సౌకర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ప్లే చేస్తుంది. ఎందుకు వారి విషయంలో మార్కెట్ ఇంపార్టెంట్ అంటున్నామంటే, పెద్ద రైతులు వారు కొంత ఫైనాన్షియల్ గా బలవంతంగా సస్టైన్డ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళు తమ ధాన్యాన్ని ఎప్పుడైతే మార్కెట్లో సరైన ధర లభ్యమవుతుందో అప్పటిదాకా ధాన్యం నిలవుంచుకోవడానికి కానీ, లేదు ఎక్కడైతే మార్కెట్లో ఎక్కువ ధర లభ్యమవుతుందో ఆ ప్రాంతానికి తమ సరుకుని సప్లై పంపించుకోవడానికి కానీ, లేదు ఒకవేళ ప్రస్తుత ధరలు తక్కువగా ఉన్నట్టయితే ఎప్పుడైతే మార్కెట్లో ధరలు పెరుగుతాయో అంతవరకు పంట నిల్వ చేసుకోవడానికి కానీ వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రైతాంగానికి. కాబట్టి మార్కెట్ అనేది పెద్ద రైతుల విషయంలో పెద్ద సమస్యగా ముందుకు రాదు. ఎవరికి ప్రధానంగా సమస్య అవుతుందంటే, చిన్న రైతులుగా ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ గా ఉంటారో వారికి ఈ మార్కెట్ అందుబాటులో ఉండటం అనేది ఒకటి. తర్వాత ఆ మార్కెట్లో కూడా గిట్టుబాటు ధర లభ్యమవటం అనేది వీరికి పెద్ద ఒక ఇంపార్టెంట్ సమస్యగా ఉంటది. ఎందుకు ఉంటుంది అంటే, వీరు వ్యవసాయానికి సంబంధించి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటుందో అది సొంత పెట్టుబడి కాకుండా వారు బయట సంస్థల ద్వారానో లేదా వడ్డీ వ్యాపారుల దగ్గరనో ఇన్వెస్ట్ గా తీసుకొని వస్తారు, అప్పులు చేస్తారు. కాబట్టి పంట పండగానే వెంటనే వారు తిరిగి ఆ రీపేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రీపే చేయలేకపోతే తెచ్చిన అప్పు మీద వడ్డీ రేటు ఎక్కువగా పెరిగిపోయి అది భారంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మటే పంట రాగానే ఎమ్మటే ఆ పంటని అమ్మేసి వారు ఆ అప్పులకు అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మార్కెట్ సమస్యకి ఎక్కువగా ఆ ప్రాబ్లం లోనేటటువంటి వర్గం ఎవరంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ప్రధానంగా ఈ సమస్యకి వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మనకు మొత్తం వ్యవసాయ రంగంలో
మనకున్నటువంటి ఇండియా ప్రజెంట్ ఇండియన్ కాంటెస్ట్ లో 2005 వ్యవసాయ గణాంకాల పరిశీలన ప్రకారం మొత్తం మనకున్న కల్టివేటర్స్ లో దాదాపుగా 86% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ప్రధానంగా ఆ కల్టివేటర్స్ ఉన్నారు. అంటే మెజారిటీ దాదాపుగా 86% అంటే సో దాదాపుగా మొత్తంగానే మనకు వ్యవసాయంలో ఇవాళ చిన్న సన్నకారు రైతుల వాళ్ళ కాంపోజిషన్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి వర్గానికి సో మార్కెట్ సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉన్నది. కాబట్టి దాన్ని మనము గమనంలో పెట్టుకోవాలి. సో అయితే మార్కెట్ అనేది ఎన్ని రకాలుగా అందుబాటులో రైతాంగానికి ఉంటుంది అనేది ఇక్కడ మనం దాన్ని పరిశీలించినప్పుడు మనకు ట్రెడిషనల్ గా పూర్వకాలం నుండి కూడా వ్యవసాయదారులు తమ పండించిన పంటల్ని ప్రధానంగా లోకల్ గా ఎవరైతే మనీ లెండర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కావాల్సినటువంటి అమౌంట్ ని సప్లై ఎవరైతే ఇస్తున్నారో ట్రేడర్ ఇస్తున్నారో వాళ్ళే తిరిగి అక్కడ పంట ఆగాన్ని ఏమంటే కొనుగోలు చేయడం అనేది ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ కాబట్టి ఏంటంటే విలేజ్ మనీ లెండర్స్ కమ్ ట్రేడర్స్ అంటే ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటి మార్కెట్ సిస్టమ్ ఇది. సో who may buy it either on his own or as an agent of a bigger merchant of the neighboring mandi town. It is so actually neighboring mandi town అనేది కూడా అది ఇంకా ఎక్స్టెండెడ్ మార్కెట్. యాక్చువల్లీ ప్రాక్టికల్ గా ఇవాళ గ్రామీణ సమాజంలో చూసినట్లయితే గ్రామాల్లో ఎవరైతే ఈ వ్యాపారస్తులు కానీ ట్రేడర్స్ కానీ ప్రధానంగా ఎవరైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలు ఇస్తున్నటువంటి వారు ఆ మనీ లెండర్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు ప్రధానంగా పంటల్ని వాళ్ళే గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసేటటువంటి సందర్భము ఎక్కువగా ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక స్టడీ ఏంటంటే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇన్ పంజాబ్ 60% of wheat, 70% of oil seeds, oil, and 30% of cotton are sold in the village itself. అంటే పంజాబ్లో ఒక స్టడీగా పరిశీలన చేస్తే అందులో వచ్చిన అంశం ఏంటంటే విత్ ఇన్ ది విలేజ్ ప్రమిసెస్ లోనే వచ్చిన మొత్తం పంటలో దాదాపుగా 60% పంట 60% వీట్ క్రాప్ అనేది లోకల్ గా ఉండేటటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మనీ లెండర్స్ ఉన్నారో అక్కడే ఆ పంట కొనుగోలు చేయబడుతుంది. తర్వాత 70% ఆఫ్ ఆయిల్స్ సీడ్స్ అంటే అంటే ఈ మన ఆయిల్స్ ఏవైతే ఉందో నూనె గింజలు ఆ నూనె గింజలలో దాదాపు పండుతున్న పంటలు దాదాపుగా 70% పంట లోకల్ గా ఉన్నటువంటి ఈ మనీ లెండర్స్ లేదా ట్రేడర్సే కొనుగోలు చేస్తున్నట్టుగా పంజాబ్ లో మనకు స్టడీ చెప్తా ఉంది. తర్వాత 30% ఆఫ్ కాటన్ సో విలేజ్ లోనే అది కొనుగోలుగా చేపడుతున్నట్టుగా మనకు ఈ స్టడీ రిపోర్ట్ చెప్తుంది. అంటే యాక్చువల్లీ పంజాబ్ అనేది చాలా అడ్వాన్స్ స్టేట్. అడ్వాన్స్డ్ ఒక స్టేట్ సంబంధించిన దాంట్లోనే ఇంత పర్సంటేజ్ లో గ్రామీణ ప్రాంతాలలో ఆ పండిన పంటలో లోకల్ మనీ లెండర్ లేదా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుందంటే మనకున్నటువంటి బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయో ఇక ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. సో కాబట్టి ఇప్పటికీ మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యవస్థీకృతమైనటువంటి మార్కెట్ సిస్టములో కాకుండా లోకల్గా మనీ లెండర్స్ లేదా ట్రేడర్స్ ఇప్పటికి కూడా పండుతున్నటువంటి ఆహార ధాన్యాల్లో పంటలలో ఎక్కువ భాగం వాళ్ళే కొనుగోలు చేస్తున్నట్టుగా మనకు ఈ సందర్భము
ఈ సర్వే మనకు అది తెలుపుతా ఉంది. నెక్స్ట్, సో దీనికి సంబంధించి ఏ రకంగా ఈ ఇక్కడ ఈ కొనుగోలు జరుగుతా ఉన్నాయి అంటానికి మనకు, సో జనరల్ గా వ్యవసాయ మార్కెట్లు మనకు ప్రధానంగా విలేజ్ లెవెల్లో వ్యవసాయ మార్కెట్లు అంటే మనకి ఎక్కడ ఉండవు. ప్రధానంగా పట్టణాలు లేదా మండల కేంద్రాలు ప్రధానంగానే మనకు వ్యవసాయ మార్కెటింగ్ ఒక సిస్టమ్ అనేది ఇవాళ వరకు మన దేశంలో ఉన్నటువంటి కండిషన్. గ్రామీణ స్థాయిలో లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆ మనీ లెండర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళు కొనుగోలు చేస్తారు, అదొక పద్ధతి. ప్రధానంగా వెజిటేబుల్స్ సంబంధించినటువంటి క్రాప్స్ కానీ ఇతర ఏవైతే మనకు చిన్న చిన్నటువంటి స్పైసెస్ అలాంటి క్రాప్స్ కానీ దానికి సంబంధించి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో వీక్లీ వైజ్ గా, అంటే ఒక వీక్లీ వైజ్ గా, మంత్లీ వైజ్ గా లేదా క్వార్టర్లీ వైజ్ గా కొన్ని మార్కెట్స్ అనేవి ఎప్పటి నుంచో మన సిస్టంలో కొనసాగుతా ఉన్నాయి. వాటిని సంతలు అంటారు. మన తెలంగాణ పరిభాషలో, తెలంగాణలో మన ఈ తెలుగు ప్రాంతాల్లో సంతలు అంటారు. ఈ సంతల్లో రకరకాల మార్కెటింగ్ అనేది వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులే కాకుండా వ్యవసాయేతరపరమైనటువంటి సరుకులు కూడా ఈ మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత క్యాటిల్ సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్ కలిపి కొన్ని ఒక ప్లేస్ లో క్యాటిల్ సంబంధించి కూడా అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా క్యాటిల్ కూడా వ్యవసాయ సంబంధించినటువంటి అంశమే. మనకు ప్రధానంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి చిన్న స్మాల్ టౌన్స్ లేదా బిగ్ టౌన్స్లలో ఆ పట్టణ ప్రాంత పరిస్థితిని బట్టి, జిల్లా స్థాయి ఒక ఏరియాని బట్టి మనకు రెండు రకాలుగా స్మాల్ అండ్ లార్జ్ టౌన్స్ లో మనకు ఇవాళ వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు అనేవి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో మనకు ఉన్నాయి. సో ఆ మార్కెటింగ్ లో ఎట్లా, ఏ రకంగా కొనుగోలు జరుగుతాయి, ఆ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు మనము ఈ స్లైడ్ లో చూద్దాం. In the mandis, there are brokers who help the farmers to dispose their produce to the wholesaler. అంటే మధ్యవర్తిదారుడు, బ్రోకర్ అంటే మధ్యవర్తిదారుడు. అంటే ఈడు యాక్చువల్లీ పని ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో అక్కడ మార్కెట్ లో హోల్సేల్ గా ఒకేసారి కొనేటటువంటి వ్యాపారస్తులు ఉంటారు. వారికి రైతాంగాన్ని మధ్యన ఈడు ఒక మీడియేట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. చేసి ఈ ధాన్యము రైతులకు, ఎందుకంటే రైతులు పట్టణం వెళ్ళిన తర్వాత అక్కడ మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, ఎవరికి అమ్మాలనేది వాళ్ళకంతా ఐడియా ఉండదు. సో ఈ బ్రోకర్స్ వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళకు ఎవరికి అమ్ముకోవాలి, ఎంత అమ్ముకోవాలి దానికి వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట, ఈ మీడియేటర్స్ అనే వాళ్ళు. సో ఇది ప్రధానంగా మార్కెట్ లో ఏం జరుగుతుందంటే హోల్సేలర్స్ ఉంటారు, వారితో పాటు మార్కెట్ లో బ్రోకర్స్ ఉంటారు. సో రైతులు అక్కడ పంట తీసుకున్న తర్వాత ఈ బ్రోకర్స్ ద్వారానే ఆ పంటని వాళ్ళు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి. దీంట్లో ఇంకో అంశం ఏంటంటే ద హోల్సేలర్ మే dispose of the agricultural produce which they have purchased from the farmers to retailer or flour mills and processing units. ఎవరైతే ఈ హోల్సేలర్స్ ఉంటారో ఈ హోల్సేలర్స్ రైతుల నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులు కొన్న తర్వాత తిరిగి వాళ్ళ ఉత్పత్తిని ఏం చేస్తారంటే రిటైల్గా వాటిని మనం తిరిగి వేరు వేరు సంస్థలకు లేదా వాటికి అమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అయినట్లయితే మిల్లర్స్ కి ప్రధానంగా ఆ ప్యాడీని వాళ్ళు మిల్లర్స్ కి అమ్ముకుంటారు. లేదు కాటన్ అయితే కాటన్ మిల్స్ కి వాళ్ళు తిరిగి మళ్ళా దాన్ని రిటైల్ గా అమ్ముకుంటారు. సో ఈ రకంగా మార్కెట్ లో రెండు రకాలుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ రైతు నుంచి హోల్సేలర్ ప్రొడక్ట్స్ ని కొనటం, కొన్నటువంటి ప్రొడక్ట్స్ తిరిగి మళ్ళా ఆ హోల్సేలరు
రిటైల్ గా వేరే వాళ్ళకు అమ్ముకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది బేసికల్ గా మార్కెట్ లో ఎట్లా ఈ వ్యవహారాలు నడుస్తా ఉన్నాయి అంటానికి ఉన్నటువంటి ఇది బేసికల్ గా మనకు మార్కెట్ సంబంధించినటువంటి అంశం. రైట్. అయితే మార్కెట్ లో మరి ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనేది ఇక్కడ ఈ ఈ ఈ స్లైడ్ లో మనము చూడబోతున్నాం. ఎందుకంటే మార్కెట్ అంటే కేవలము ఒక ప్రదేశం ఉంటాము, ఆడ అమ్మకాలు కొనుగోలు జరగడమే కాదు. సో మార్కెట్ అంటానికి ఆడ కొన్ని ఫెసిలిటీస్ అనేవి అక్కడ కల్పించబడాలి. సో ఏంటి ఆ ఫెసిలిటీస్ అన్నప్పుడు మనకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాన్ని పాయింట్స్ వైజ్ గా మనం ఒక్కో దాన్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఫర్ స్టోరేజ్ హిస్ గూడ్స్. అంటే రైతులకు సంబంధించి ఎవరైతే రైతు ఉంటాడో అతను పంటను మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత తెచ్చినప్పుడు ఒక్కోసారి మార్కెట్లో పంట తీసుకెళ్ళగానే అమ్ముడు పోదు. కొంత టైం లేదా కొన్ని రోజుల పాటు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆ పంటని జాగ్రత్తగా కాపాడుకునేందుకు అతనికి స్టోరేజ్ సౌకర్యం అనేవి ఉండాలి. ఎందుకంటే పంటని ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ పంట వృధా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి వర్షాలు పడుతుంటాయి, ఆ వర్షం పడటం వల్ల పంట కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఈ రకరకాల జంతువులు, ఎలకలు, ప్రధాన ఎలకలు ఆ పంటను మొత్తం తినేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా రైతులు ఫస్ట్ ఏంటంటే వారికి తమకు సరైన గిట్టుబాటు ధర వచ్చేంత వరకు తమ ధాన్యాన్ని లేదా తమ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, దెన్ సెకండ్ పాయింట్ చూద్దాం. ఈ షుడ్ హ్యావ్ హోల్డింగ్ కెపాసిటీ ఇన్ ది సెన్స్ దట్ ఈ షుడ్ బి ఏబుల్ టు వెయిట్ for times when he could get better price for his produce and not dispose of his stocks immediately after the harvest when the price is very low. సహజంగానే మనకు ఇప్పటికీ మన వ్యవసాయ సంబంధించిన సమస్యలలో గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే పంటలు చేతికొచ్చే క్రమం ఉంటుందో ఆ టైంలో ఎందుకో సహజంగానే మార్కెట్లో ధరలు బాగా తక్కువగా ఉంటాయి. అంటే ఆ సీజన్ సంబంధించి ఒకేసారి పంట వస్తుంది కాబట్టి ఆ టైంకి పంటలకు సరైనటువంటి ధర అనేది ఉండదు. కాబట్టి రైతు ఆ టైంలో వెంటనే పంట అమ్ముకోవటం వల్ల అతనికి నష్టపోవాల్సి వస్తుంది. సరైనటువంటి ధర లభ్యం కాకపోవటం వల్ల ఆ కండిషన్లో అమ్ముకున్నట్టయితే రైతు అనేవాడు నష్టపోతాడు. కాబట్టి అలా నష్టపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా రైతులకు తమ ధాన్యాన్ని స్టోర్ చేసుకునేటటువంటి సౌకర్యాలు ఉండటం అనేది చాలా అవసరము. అలా స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్లో మంచి రేటు వస్తుందో అప్పుడు తిరిగి ఆ ధాన్యాన్ని అమ్ముకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందువల్ల అతనికి మంచి ధర రావటం వల్ల మంచి ఆదాయం కూడా లభిస్తుంది. కాబట్టి స్టోరేజ్ సౌకర్యం అని ఎందుకు మనం అంటున్నామంటే ఇది పర్పస్. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. తర్వాత మూడో అంశము, ఈ షుడ్ హ్యావ్ adequate and cheap transport facilities which would enable him to take his surplus produce to the mandi rather than dispose its off in the village itself to the village money lenders come merchant at low prices. సో ఇక్కడ ఈ మూడో అంశం ఏంటంటే ఎక్కడైతే మార్కెట్ సౌకర్యాలు ఉంటుందో, వాస్తవానికి ప్రతి గ్రామానికి మార్కెట్ అనేది ఉండదు. కొన్ని గ్రామాలకు కలిపి లేదా కొన్ని తాలూకాలకు మండల సెంటర్స్ కలిపి
ఒక పెద్ద మార్కెట్ అనేది, వ్యవసాయ మార్కెట్ అనేది మనకి ఉంటుంది. అటువంటప్పుడు రైతులు తమ ఉత్పత్తుల్ని ఆ మార్కెట్కు తీసుకెళ్లేందుకు గాను చాలా తక్కువ కాస్ట్తో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయినట్లయితే వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో లోకల్గా ఎవరైతే మనీ లెండర్స్ ఉంటారో వారికి తమ పంటని తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులు తమ మార్కెట్లో మంచి ధర ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలంటే రైతాంగానికి తప్పనిసరిగా తక్కువ కాస్ట్తో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి ఇది ఇలాంటి సౌకర్యం కూడా ఉండాలి అనేది మనం ఇక్కడ ఈ స్లైడ్ లో చూస్తా ఉన్నాం. తర్వాత ఈ షుడ్ హ్యావ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ regarding the market conditions as well as about the ruling prices. Otherwise, he may be cheated. అంటే రైతుకు మార్కెట్లో ప్రజెంట్గా ఎంత ప్రైస్ అనేది నడుస్తూ ఉంది, ఏ ధర పలుకుతా ఉంది తమ సరుకులకి అనే విషయంలో రైతులకు దానికి సంబంధించిన సమాచారం అనేది వారికి తెలియాలి, తెలిసి ఉండాలి. లేదు తెలుసుకునే విధంగా వాళ్ళకి అలాంటి అవకాశం కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే లేకపోతే ఏమవుతుందంటే ఆ రకమైన అవగాహన లేకపోయినట్లయితే రైతులు వారు మోసపోయే అవకాశం ఉంటుంది. ఏ రకంగా అంటే లోకల్గా తక్కువ ధరకు చీపుగానే తమ వస్తువుల్ని సరుకుల్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి వారు నెట్టబడతారు. కాబట్టి ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న రైతులు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ని వారు ఫేస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏ రైతుకైనా కానీ మార్కెట్ లో ఏ ధర అనేది ప్రజెంట్ గా రన్ అవుతా ఉంది, దాని యొక్క ట్రెండ్స్ ఎట్లా నడుస్తా ఉంది అనే దాని మీద అవగాహన ఉన్నట్లయితే అప్పుడు అతను తన సరుకుల్ని లేదా ఉత్పత్తుల్ని తక్కువగా ధర అమ్ముకునేటటువంటి అవసరము ఏర్పడదు. కాబట్టి సో మార్కెట్ ఇలాంటి సౌకర్యాలు కూడా రైతాంగానికి కల్పించాలి అనేది 4th అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నౌ 5th అంశం, the number of intermediaries should be as small as possible so that the middlemen profits are reduced. This is increased to return to the farmer. సో ఇక్కడ ఈ అంశం ఏంటంటే ఎవరైతే మార్కెట్లో మధ్యవర్తులు అనే వాళ్ళు ఉంటున్నారో సో ఈ మధ్యవర్తుల ఇన్వాల్వ్మెంట్ ని అవకాశంత మేరకు తగ్గించాలి. ఎందుకనంటే ఈ మధ్యవర్తులు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు రైతుల్ని ఒక రకమైనటువంటి రాంగ్ ఫీడింగ్ ఇచ్చేసి రైతుల యొక్క ఇన్నోసెంట్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకునేటటువంటి ఆ సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భం ఉన్నట్టయితే రైతులకు ఏమవుతుందంటే వాళ్ళు తమ ధాన్యాన్ని తక్కువ రేటుకే మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ మార్కెట్లో ఉండేటటువంటి ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో అంటే దట్ మీన్స్ మిడిల్ మెన్ పర్సన్స్ ని వాళ్ళని మ్యాక్సిమం లెవెల్లో వాళ్ళని వాళ్ళ రోల్ ని తగ్గించే ప్రయత్నము చెయ్యాలి. అలా చేస్తేనే ఏమవుతుందంటే రైతులు వాళ్ళకు రావాల్సినటువంటి ఆదాయాలు ఎక్కువగా పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి మార్కెట్ ఈ రకమైనటువంటి అవకాశాన్ని కూడా రైతాంగానికి కల్పించాలి అనేది ఈ స్లైడ్ సంబంధించి. తర్వాత ఇంతవరకు మనం మార్కెట్ సంబంధించి మార్కెట్లో ఎలా ఉంటుంది, తర్వాత మార్కెట్లో ఎలాంటి సౌకర్యాలు అనేవి అందుబాటులో రైతాంగానికి ఉంచబడాలి అనేది ఇప్పటి వరకు మన క్లాసులో చెప్పుకున్నాం. అంటే స్టోరేజ్ అవకాశాలను కల్పించడము, తర్వాత అక్కడ మార్కెట్లో ధర ఏ రకంగా ఎంత శాతం ఏ రకంగా ధర ఉన్నది, ఎట్లా ధర మారుతా ఉంది అనే విషయాలు ఉంటాము.
తర్వాత రైతులు మార్కెట్కు తమ ఉత్పత్తుల్ని తీసుకెళ్లేందుకు గాను తక్కువ ధరకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా ఉండటం అనేది, ఇవన్నిటిని చూసుకుంటూ ఇప్పటిదాకా మార్కెట్లు అనేది మనం చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే, అయితే ఇప్పుడున్న మార్కెట్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఎలాంటి సమస్యలు మార్కెట్లో మనకు ఉత్పన్నమవుతా ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో ఫస్ట్ అంశం ఏంటంటే, ద ఇండియన్ ఫార్మర్ డస్ నాట్ హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ స్టోరేజింగ్ హిస్ ప్రొడ్యూస్. సో ఇది ఇక్కడ ప్రధానంగా సమస్య. రైతులు ఇప్పటికీ గ్రామీణ రైతులకు సంబంధించి ఇవాటికి కూడా రైతులు తమ ఉత్పత్తులు ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తుల్ని ఎప్పుడైతే మార్కెట్లో సరైన ధర వస్తుందో అంతవరకు ఆ సరుకుల్ని నిల్వ ఉంచుకునేందుకు కాను వారికి ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇప్పటికి కూడా దాదాపుగా ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులకు అందుబాటులో ఉండటం లేదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇదే ఒక మాట చెప్పాలంటే రైతాంగానికి ఉన్నటువంటి పెద్ద సమస్య దీనికి సంబంధించి. సెకండ్ చూద్దాం. ద యావరేజ్ ఫార్మర్ ఈజ్ సో పూర్ అండ్ indebted that he was no capacity to wait to better prices. బేసికల్గా ఇందాక మీకు చెప్పాను, నేను క్లాస్ ఇంత ముందు చెప్పాను, మన రైతాంగాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా 86% మంది చిన్న సన్నక రైతులే ఉన్నారని చెప్పుకున్నాము. సో ఈ స్మాల్ ఫార్మర్స్ కావటం వల్ల ఇండియన్ యావరేజ్ ఫార్మర్ యొక్క పరిస్థితి ఏంటంటే బేసికల్గా దే వర్ పూర్, పేదవారు. పేదవాళ్ళు కావటం వల్ల సమస్య ఏంటంటే వీళ్ళు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ వ్యవసాయానికి ఏవైతే ఇన్పుట్స్ అవసరం పడతాయో ఆ ఇన్పుట్స్ పొందడానికి కాను వాళ్ళు అనివార్యంగా అప్పులు చేయాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఇది కాబట్టి అప్పులు వాళ్ళు ఏం చేస్తారంటే పంట రాగానే వెంటనే వెంటబడతారు, మాకు అప్పులు పే చేయని చెప్పేసి. ఆ ఒత్తిడిలో వీళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే అప్పుడు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా, సరైన ధర అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా అప్పుల వాళ్ళ ఒత్తిడి మూలంగా వెంటనే పంటని వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారు. సో ఇది బేసిక్ ప్రాబ్లం. సో కాబట్టి ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి మన గ్రామీణంలో చిన్న రైతులు ఈ ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు పేదవాళ్ళకే ఉంటాం, దానివల్ల అప్పులు చేయాల్సిన అవసరం పడటం, అప్పులు ఉండటం వల్ల పంటని వెంటనే రాగానే ఏమంటే అమ్ముకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు నెట్టబడటం వల్ల తక్కువ ప్రైస్కే పంటని వాళ్ళు అమ్ముకొని నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది సెకండ్ పాయింట్. మూడోది సంబంధించిన విషయం ఏంటంటే ద ట్రాన్స్పోర్ట్ కండిషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ కంటిన్యూ టు బి బ్యాడ్. ఇప్పటికీ మన గ్రామీణ సమాజంలో గ్రామీణ వ్యవస్థలలో సంబంధించి ఇప్పటికీ గ్రామాలకు సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు ఇప్పటికీ చాలా మన దేశంలో ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నంత ముందే మనము రైతుకి మంచి గిట్టుబాటు ధర రావాలంటే ఎక్కడైతే ఏ మార్కెట్లో అయితే అతని గిట్టుబాటు ధర అనేది అక్కడ వచ్చే అవకాశం ఉందో అక్కడికి తన పంటని తీసుకెళ్లే విధంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉండాలి. ఇక్కడ మన గ్రామీణ సమాజంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు సరిగా లేవు. ప్రధానంగా రెయిన్ సీజన్ పంటలు ఉన్న ఆ టైంలో ఎక్కువగా వర్షాకాలం ఎక్కువగా ఉన్న టైంలో ఆ రహదారులు మొత్తం కూడా జలమయం కావటము లేదా బాగా బురదతో ఆ ప్రాంతాలు నిండిపోవటం వల్ల అలాంటి కండిషన్స్ లో రైతులు తమ సరుకుల్ని వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు అనేవి ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సీరియస్ గానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి వల్ల రైతులు ఏం చేస్తారంటే ఆ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవటం వల్ల అక్కడ పెద్ద రైతుకో లేదా జమీందారులకో లేదా వడ్డీ వ్యాపారస్తులకు తమ పంటని
అమ్ముకునేటువంటి పరిస్థితికి వారు నెట్టబడుతున్నారు. ఇది మూడో అంశానికి సంబంధించి. తర్వాత నాలుగో విషయం ఏంటంటే, ద కండిషన్స్ ఇన్ ద మండీస్ ఆర్ such that the farmers may have to wait for some time before may be able to dispose of its produce. సో మండీస్ లో కూడా, అంటే ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో, మార్కెట్ ఉన్న దగ్గర కూడా అక్కడ కూడా సరి అయినటువంటి ఆ ధర వచ్చే టైం వరకు రైతులు తమ పంటని ఉంచుకునేటట్టు, అంటే స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉండాలి. సో అంటే కొంతకాలం ఎమ్మటే పంట ధర రానప్పుడు మనకి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మిర్చి కానీ, కాటన్ కానీ, ఇతర క్రాప్స్ కావచ్చు, లేదా ప్యాడీ కావచ్చు, వీటి కావచ్చు, ఇతర ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించినటువంటి ఏవైతే పల్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ సంబంధించిన ఆ విషయం అయితే వాటికి స్టోర్ చేసుకునే అవకాశం లేకపోతే వెంటనే అవి చెడిపోయేటటువంటి ఆ ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి స్టోరింగ్ కెపాసిటీ అనేది అటు గ్రామీణ ప్రాంతంలో కానీ, మండి పట్టణ ప్రాంతంలో కానీ, ఎక్కడైనా కానీ రైతుకు అనేది ఆ స్టోరింగ్ అవకాశం అనేది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఇది మండీ సంబంధించి. తర్వాత ఈ మే నాట్ హ్యావ్ ప్రాపర్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ టు కీప్ హిస్ స్టాక్ వైల్ ఈ వేట్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటి, రైతు మార్కెట్కు వెళ్ళినప్పుడు అక్కడ గోదాములు, అంటే నిల్వ చేసేటటువంటి పంటల్ని నిల్వ చేసేటటువంటి గోదాములు అందుబాటులో ఉండాలి. ఉండకపోయినట్లయితే ఏమవుతుందంటే ఆ పంటని బయటనే ఉంచటం వల్ల ఆ పంట తడిసిపోవటానికి కానీ, లేదా ఎలుకలు లాంటివి, పందికొక్కులు లాంటివి ఆ పంటను తినేటానికి కానీ, లేదా ఇతర సమస్యలకు కూడా అతనికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి తర్వాత రైతు బయటనే అక్కడ ఎక్కువ కాపలా ఉండటం కూడా సాధ్యం కాదు. కాబట్టి సో తప్పనిసరిగా రైతాంగానికి మార్కెట్ మండీస్లో తప్పనిసరిగా ఈ యొక్క గోదాము సౌకర్యం అని తప్పనిసరిగా ఉండాలి. కానీ అలాంటి సౌకర్యం లేనటువంటి మండీసు ఇవాళ మన గ్రామీణ ప్రాంతంలో, మన దేశంలో చాలా అలాంటి ప్రాబ్లం ఉంది. తర్వాత ఫిఫ్త్ సమస్య సంబంధించి, the number of intermediaries and middlemen between the farmer and the final consumer of his produce is too many, and the margin going to you, they're too large. వాస్తవానికి రైతులు ఇవాళ ఏదైతే పంటలు పండిస్తున్నారో, వారు మార్కెట్లో ఆ పంట అమ్మినప్పుడు పలికే ధర, తిరిగి అదే పంట తిరిగి ఎవరైతే కొనుగోలు చేస్తారో కన్జ్యూమర్కి ఆ పంట, ఆ సరుకులు కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కన్జ్యూమర్కు అనేటటువంటి ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే రైతులు అమ్ముకునేటప్పుడేమో వ్యాపారస్తులు చాలా తక్కువ ధరకు పంటని కొనుగోలు చేస్తారు. అదే వ్యాపారస్తులు తిరిగి ఆ పంటని వినియోగదారులకు అమ్ముకున్నప్పుడు పెద్ద మొత్తంలో, ఎక్కువ మొత్తంలో ఆ పంటని రేటుకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మనకు జనరల్ గా చూసినట్లయితే టమాటా సీజన్ బాగా ఉన్నప్పుడు రైతుకు ఒక సందర్భంలో టమాటా పర్ కేజీ ₹1.50 కూడా అక్కడ మార్కెట్లో అమ్ముకోవాల్సినటువంటి కండిషన్ ఉంది. ఆ టైంలో కూడా బయట మార్కెట్ అదే వ్యాపారస్తులు ఆ ప్రొడక్ట్ ని వినియోగదారులకు అమ్ముతున్నప్పుడు కనీసం అట్లీస్ట్ ₹10 కంటే తక్కువగా మనం బయట చూస్తున్నాం. అంతకంటే తక్కువ ఉండదు. అంటే 50 NPకి ₹1 కొన్నటువంటి కేజీ టమాటా, అదే టమాటా వినియోగదారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం అది ₹10 మినిమం గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి రైతు అమ్మినప్పుడు ఉండే ధరకు, వినియోగదారుడు కొంటున్నప్పుడు ధరకు, ఆ రెండింటి మధ్య మనం కంపేర్ చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున
ఆ వేరియేషన్ అనేది మనకు కనబడుతుంది. ఇదే విధంగా అన్ని పంటల్లో కూడా ఈ వేరియేషన్ అనేది కామన్ గా మనము చూస్తున్నాం. రైతులకు అమ్ముకునేటప్పుడు, రైతుల దగ్గర కొనేటప్పుడు వ్యాపారస్తులు పెట్టే ధరకు ఒకటి ఉంటుంది. తిరిగి అదే వ్యాపారస్తుడు వినియోగదారులకు ఆ సరుకుని అమ్మేటప్పుడు ఉండే రేటుకు చాలా వ్యత్యాసం అనేది ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సో అల్టిమేట్ గా ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో అంటే రైతులు ఉన్నారో వాస్తవానికి ఎక్కువ ధర వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవానికి ఆ ధర ఎవరైతే ఉత్పత్తిదారులుగా ఆరుగాలం కష్టపడి చాలా కష్టాలను ఓర్చి ఉన్నటువంటి రైతాంగానికి ఆ ధర పోవట్లేదు. ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉన్నాడో, ఇంటర్మీడియట్ గా ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ పంటలు ఎక్కువ ధరకు అమ్ముకొని బాగా లాభపడుతున్నటువంటి కండిషన్ ఇవాళ భారతదేశంలో ప్రతి పట్టణ ప్రాంతంలో, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఈ కండిషన్ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇదొక ఇవాళ మార్కెట్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాబ్లంలో ఇది 5వది. నెక్స్ట్ 6, ద ఫార్మర్స్ డు నాట్ ordinarily get information about the ruling prices in the big market. సో మార్కెట్ లో కూడా చిన్నపాటి టౌన్స్ లో ఉండేటువంటి మండీ మార్కెట్లు ఒక రకమైన మార్కెట్లు, జిల్లా స్థాయిలో ఉండేటటువంటి పెద్ద మార్కెట్లు, దాంతో రాష్ట్ర స్థాయిలో కూడా ఉండేటువంటి మార్కెట్లు, ఇవన్నీ కూడా మనకు మార్కెట్లు ప్రాంతాల వారీగా కూడా ఉన్నాయి. గ్రామీణ మార్కెట్లు, పట్టణ మార్కెట్లు, లేదా జిల్లా మార్కెట్లు, లేదా రాష్ట్ర మార్కెట్లు, లేదా దేశవ్యాప్తంగా కలిపి ఒకే రకమైన మార్కెట్ కూడా, అలాంటి మనకు మార్కెట్ విస్తరణ బట్టి కూడా మార్కెట్లు టైప్స్ మనము ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైతే పెద్ద మార్కెట్లో సహజంగానే పంట ఉత్పత్తుల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడ ఆ ఎంత రేటు ఆ ధాన్యానికి వస్తుందనే విషయం అనేది రైతులకు దాదాపుగా మన దేశ రైతాంగానికి తెలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే ఆ సమాచారం వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. ఒక్కోసారి పోయినా కూడా అక్కడ తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా రైతులకు ఉండకపోవడం సమస్య కూడా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్డినరీ ఎవరైతే సాధారణమైనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పెద్ద మార్కెట్లో ధరలు అనేవి ఏ రేషియోలో ఎలా మారుతూ ఉన్నాయి అనే విషయం మీద వాళ్ళకు తెలియకపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇందువల్ల రైతులు, చిన్న రైతులు అనే వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నట్టుగా మనకు ఈ మార్కెట్స్ లో ఉన్నటువంటి లోపాల్లో ఇది 6వ అంశంగా దీన్ని చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మొత్తంగా చూసినప్పుడు మన దేశంలో రైతాంగంలో ఎక్కువ మంది రైతులు, దాదాపుగా 86% మంది చిన్న రైతులు ఉన్నారని ఒకటి అర్థమవుతుంది. రైట్. అయితే వీరందరూ కూడా పేదవాళ్ళుగా ఉండటం వల్ల, సొంత పెట్టుబడి వాళ్ళకి అందుబాటులో లేకపోవటం వల్ల వారు అనివార్యంగా లోకల్గా ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో లేదా ట్రేడర్స్ ఉన్నారో వారి దగ్గర ఈ వ్యవసాయానికి సంబంధించిన రుణాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ అప్పులు చేసినప్పుడు వీళ్ళు పంట రాగానే ఎమ్మటే ఆ రైతు మీద ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఆ పంటని వాళ్ళే కొనే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అనివార్యంగా రైతులు ఆ లోకల్గా ఉండేటటువంటి వ్యాపారస్తులకి తమ తక్కువ రేటుకు పంటల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కండిషన్ నుంచి రైతాంగం, చిన్న రైతులు అనే వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మార్కెట్ సౌకర్యం అనేది రైతాంగానికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి విత్తనాలు వేశారు, ఏ రకమైన ఇన్పుట్స్ ని వ్యవసాయ రంగంలో వాడారు, ఎంత ఎక్కువగా ఉత్పత్తి వచ్చింది అనే దానికంటే కూడా అల్టిమేట్లీ వారు పండించిన పంటకు ఎంత మంచి రేటు వచ్చిందా లేదా అనేది కూడా అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఉంది. కాబట్టి మనము వ్యవసాయ రంగం నుంచి మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా ఉందనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా మనము భారతదేశ వ్యవసాయ రంగ సమస్యల్లో దీన్ని కూడా మనము చెప్పుకోవాల్సి ఉంది. విద్యార్థులారా, ఇవాళ క్లాసు మనము ఈ పాయింట్స్ కే పరిమితమై మనము
ఉందాం. రేపు సంబంధించి రేపు సంబంధించిన దాంట్లో ఈ మార్కెట్కి సంబంధించిన దాంట్లో వేరే అంశానికి సంబంధించి రేపు క్లాస్లో చెప్పుకుందామని తెలియజేస్తూ, ఇంతవరకు మీరు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.